Hi everyone. Next topic is operational amplifier. Next unit, a complete new unit. In this unit, we can know about. So we have to know about op amps. What are the different types of op amp applications? ప్రీవియస్ గా దానికంటే ముందు మనకు తెలియాలంటే ఏంటంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఏంటంటే మనకు తెలియాలి. ఓకేనా? ఆప్ యాంప్ అప్లికేషన్స్కి వెళ్ళినప్పుడు. సో వాట్ ఆర్ ద ఆప్ యాంప్ అప్లికేషన్స్ లో వెళ్ళే ముందు జస్ట్ లెట్స్ సీ ద లెక్చర్ 1 ఇంట్రడక్షన్ లో ఫస్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే సో ప్రీవియస్ నార్మల్ యాంప్లిఫైర్ మనకు ఐడియా ఉంది కదా. యాంప్లిఫైర్ అంటే ఏం చేస్తుంది? విచ్ ఇంక్రీజెస్ ద స్ట్రెంత్ ఆఫ్ ది సిగ్నల్. ఒక సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? యాంప్లిఫైర్ అంటాం. ఓకేనా? లేదంటే ఏదైనా డివైస్ కి మనం ఏం చేయాలి? ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ అనేది ప్రపోర్షనాలిటీ టు ద ఇన్పుట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్సో amplifier. A device which accepts input signal and produces output is proportional to the input is called as amplifier. Amplifier జనరల్ గా ఏం చేస్తుంది? మనకి ఒక సిగ్నల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, లో స్ట్రెంత్ సిగ్నల్ ని హై స్ట్రెంత్ సిగ్నల్ లా ట్రాన్స్మిట్ చేయడానికి amplifier అనే డివైస్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఆఫ్ యాంప్లిఫైర్ లా ఏది వర్క్ అవుతుంది? రిమెంబర్, ట్రాన్సిస్టర్ వర్క్స్ యాజ్ యాంప్లిఫైర్. ఓకేనా? రెక్టిఫైర్ లా ఏం వర్క్ అవుతుంది? డయోడ్ యాక్ట్స్ యాజ్ రెక్టిఫైర్. అది గుర్తుపెట్టుకోండి మైండ్ లో. సో నెక్స్ట్ ఇంట్రడక్షన్ లో చూద్దాం. నార్మల్ యాంప్లిఫైర్ అంటే ఏం చేస్తుంది? మనకు సిగ్నల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడం, లేదంటే ఇన్పుట్ అవుట్పుట్ కి ప్రపోర్షనాలిటీగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంప్లిఫైర్. సో ఇయర్ మనకి ఇంట్రడక్షన్ లో మనం చేసుకుంటే ఫస్ట్ యాంప్లిఫైర్ మనకు తెలుసు. లెట్ us గో ఫర్ ద డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. సో వాట్ ఈస్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్? కొత్త వర్డ్ ఏంటున్నాం మనం. నార్మల్ యాంప్లిఫైర్కి వచ్చేసరికి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. సో అవుట్పుట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద ఇన్పుట్. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, ద మీనింగ్ డిఫరెన్షియల్ ఇస్ నథింగ్ బట్, అక్కడ రాసాను డెఫినేషన్ చూడండి. an amplifier which amplifies the difference between two input signals. ఒక యాంప్లిఫైర్ సో amplifies the difference between two input signals is called as differential amplifier. నార్మల్ యాంప్లిఫైర్ కంపేర్ చేస్తే it has single input and single output while coming to the differential amplifier. differential amplifier ఏమవుతుందంటే it contains two input signals ఉంటాయి and single output. So that is the major difference between the normal amplifier and differential amplifier. So amplifier, differential amplifier. Next, operational amplifier. Let us see operational amplifier. Op amp అంటే ఏంటంటే సో దాన్ని సింప్లీ కాల్డ్ యాజ్ ఆప్ యాంప్. సో మనకి ఈ యూనిట్ మొత్తం కూడా ఆప్ యాంప్ గురించే ఉంటుంది. సో దానికంటే ముందు ఆప్ యాంప్ ఏంటో అని మనకు తెలియాలి. ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఉంటుంది మనకు తెలియాలి. ఓకేనా? సో ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఈజ్ ఎ సర్క్యూట్. సో లెట్ us see in the definition. So operational amplifier is a circuit that can perform mathematical operations such as addition, subtraction, integration, differentiation. ఏవైనా మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో పర్ఫామ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? ఆప్ యాంప్ అంటాం. ఆప్ యాంప్ ఇస్ ఎ సర్క్యూట్, వన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ సర్క్యూట్. సో విచ్ పర్ఫార్మ్స్ అడిషన్ ఇన్ ద ఎలక్ట్రానిక్స్. ఓకేనా? సబ్ట్రాక్షన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఎట్సెట్రా ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే దాన్ని ఏమంటాం? ఆప్ యాంప్ అండి. ఆర్ వన్ మోర్ డెఫినేషన్, ఇంకో డెఫినేషన్ కూడా రాసి. ఆప్ యాంప్ is a multi-stage high gain amplifier that has one or more differential amplifier. అంటే ఆప్ యాంప్ లో ఇంటర్నల్ గా ఏముంటాయి? మళ్ళీ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ ఉంటాయి. ఓకేనా? వన్ ఆర్ మోర్, ఒకటి కంటే ఎక్కువగా, వన్ ఉండొచ్చు, వన్ కంటే ఎక్కువగా ఉండొచ్చు. వన్ ఆర్ మోర్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. ఇట్ హ్యాస్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది హైగా ఉంటుంది అండ్ లో అవుట్పుట్ ఇంపిడెన్స్. ఓకేనా? హై ఇన్పుట్ ఇంపిడెన్స్, లో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది. గుడ్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ సెక్షన్ అంటాం. అలాంటప్పుడు క్లారిటీ, ప్రాపర్ ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఏదైతే సిగ్నల్ ఇస్తుందో సేమ్ సిగ్నల్ అనేది విత్ క్లారిటీ అవుట్పుట్ మనం యాంప్లిఫికేషన్ చేసిన తర్వాత క్లారిటీ అవుట్పుట్ అనేది డెలివర్ అవుతుంది. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆప్ యాంప్. ఆప్ యాంప్ ఈజ్ ఏ మల్టీ స్టేజ్ డైరెక్ట్ కపుల్డ్ హై గెయిన్ యాంప్లిఫైర్ that has one or more differential amplifier. It has high input impedance and low output impedance is known as op amp. Mathematical operations ni perform chesina operational amplifier antam. So ad multi stage direct coupled amplifier antam. So which has high input impedance and low output impedance. దాంట్లో ఇంటర్నల్ గా మళ్ళీ ఏముంటాయి? ఆప్ యాంప్ లో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే నేను ఏం చెప్పాను? సో విచ్ యాంప్లిఫైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఇన్పుట్ సిగ్నల్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? 2 ఇన్పుట్స్ ఉంటాయి అండ్ సింగిల్ అవుట్పుట్. నార్మల్ యాంప్లిఫైర్ కి ఎన్ని ఉంటాయి? సింగిల్ ఇన్పుట్ అండ్ సింగిల్ అవుట్పుట్. సో దానికి దీనికి అడ్వాన్స్. సో ఆప్ యాంప్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? మళ్ళీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ద మెయిన్ యూజ్ ఆఫ్ ఆప్ యాంప్ అంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్, షార్ట్ కట్ లో కూడా రాయొచ్చు, ఈజ్ టు యాంప్లిఫై స్మాల్ AC అండ్ DC సిగ్నల్స్. AC అండ్ DC సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే ఆప్ యాంప్. సో ఆప్ యాంప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మనకు ఐసీలో అవైలబుల్ గా ఉంటుంది. ఫర్దర్ గా నేను చెప్తాను. సో దిస్ వన్ ఈస్ ఆప్ యాంప్, ఐసీలో అవైలబుల్. ఓకే.